జయశంకర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బట్టు కర్ణాకర్ను నియమించడం పట్ల బీసీ జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్ డీసీసీ నూతన అధ్యక్షులను నియమించగా బట్టు కర్ణాకర్కు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి దక్కింది. ఈ సందర్భంగా జయశంకర్ జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ నాయకులు డీసీసీ అధ్యక్షులు బట్టు కర్ణాకర్ను ఘనంగా సన్మానించారు. పార్టీ వారి సేవలను గుర్తించి జిల్లా అధ్యక్షులుగా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పెళ్లి పట్టణానికి సంబంధించిన బహుజన ముద్దుబిడ్డ అయిన యంగ్ డైనమిక్ యూత్ లీడర్ వారికి కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్ష పదవి వచ్చిన సందర్భంగా భూపాలపల్లి డీసీ జేఏసీ నుంచి వారికి ఘనంగా సత్కరించడం జరిగింది. నిజంగా వారు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇవ్వడం చాలా సంతోషకరం. ఎందుకంటే బహుజన బిడ్డకు అవకాశం వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. రానున్న రోజులలో కూడా బట్టు కర్ణాకర్ గారు ఇంకా ఉన్నతమైన ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎన్నికైనటువంటి తమ్ముడు యంగ్ డైనామిక్ లీడర్ బట్టు కర్ణాకర్ గారికి సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం చేసినటువంటి కార్యక్రమం. ఏది ఏమైనప్పటికీ ఒక దళితుడు ఒక మాదిగ బిడ్డ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ గుర్తించి మాదిగ గారు బిడ్డ చేయడం మేము గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా తమ్ముడు ఇట్లాంటి పదవులు బాగా కూడా నిర్వహించాలని చెప్పి ఖచ్చితంగా తమ్ముని వ్యక్తిగత ఆలోచన కూడా నిర్ణయాలు కూడా అభ్యర్థులనే ఉంటాయని చెప్పి విద్యార్థి నాయకులుగా ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర తమ్ముడికి ఉన్నది కనుక రాబోయే రోజుల్లో ఈ జిల్లాను పటిష్టంగా తయారు చేసి ముందు వరుసలో నిలబెట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ భూపాలపల్లి జిల్లా నాయకత్వాన్ని గుర్తించి విద్యార్థి ఉద్యమాల ద్వారా వచ్చిన నాయకుడైతేనే సరైన నాయకత్వం వహిస్తాడని చెప్పి అంబేద్కర్ పూలే ఆలోచన విధానంతో పాటు బడుగు బలైన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా ఉన్నటువంటి నాయకుడైనటువంటి బట్టు కర్ణాకర్ గారిని దళిత భోజనం రాజ్యాధికారం దక్కేంత వరకు పోరాటంలో ఉంటా అని నేను నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు కొనసాగుతానని నమ్మినటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగా కాకుండా పార్టీ పరంగా పరిశీలించిన తర్వాతనే ఒక యువ నాయకుడైనటువంటి విద్యార్థి నాయకుడికి పార్టీ పదవులు అప్పచెప్పడం అంటే నిజంగా యువతకు నాయకత్వం అందిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నాం. ప్రధానంగా బహుజనుల కోసం బర్నింగ్ ఇష్యూ అయినటువంటి బీసీ రిజర్వేషన్ల విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది కనుక రేపు జరిగే పోరాటాల్లో కలిసి రావాలని మా వంతుగా మేము అభినందిస్తున్నాం.